వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ మూవీ స్టార్టింగ్‌లో ఓం అనే ఒక వ్యక్తిని చూయిస్తారు. ఓం ఇల్లు శుభ్రం చేస్తూ ఉంటాడు. అతని భార్య చనిపోయిన తర్వాత ఒంటరిగా ఉంటున్నాడు. అతనికి ఒక కూతురు ఉంది. కానీ చదువు కోసం వేరే ఊర్లో ఉంటుంది. ఓం ఇల్లు క్లీన్ చేస్తూ ఉండగా తన కూతురు మింగ్ సెలవులు గడపడానికి ఇంటికి వస్తుంది. భోజనం చేసేటప్పుడు మింగ్ తన ఫాదర్‌తో రేపు నా ఫ్రెండ్ సియాంగ్ ఇక్కడికి వస్తుంది. కొన్ని రోజులు ఇక్కడే ఉంటుంది. తను ఏకాంతంగా ఉండి నవల రాయబోతుంది అని అంటుంది. అలాగే సియోన్ చూడడానికి అచ్చం మా అమ్మలాగా ఉంటుందని చెప్తుంది. అంతా విని వాళ్ళ ఫాదర్‌కి నమ్మకం కలగదు. అయినా కూడా ఓకే అని చెప్తాడు. చాలా రోజుల తర్వాత ఏదో జరగబోతుందని ఆనందం కలుగుతుంది అని అంటాడు. నెక్స్ట్ డే సియోన్ రాగానే ఓం ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే సియోన్ చూడడానికి అచ్చం తన భార్యలాగే ఉంటుంది. ఒక రాత్రి ముగ్గురు కలిసి వైన్ తాగి తూగుతూ ఉంటారు. మింగ్ తూగుతూనే వాష్రూమ్‌కి వెళ్తుంది. సియాంగ్ మాత్రం మత్తులో ఓంని పట్టుకుంటుంది. ఓం కూడా సియాంగ్ అందాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. వాళ్ళిద్దరూ తప్పు చేసేలోగా మింగ్ అక్కడికి వచ్చి సియాంగ్‌ని తన రూమ్‌లోకి తీసుకెళ్తుంది. మింగ్‌కి కూడా అనుమానం కలుగుతుంది. వాళ్ళేదో తప్పు చేయబోయారు అని. తర్వాత అర్ధరాత్రి నిద్రపోతున్న ఓం దగ్గరికి సియాంగ్ వెళ్ళి అతన్ని సెడ్యూస్ చేస్తుంది. ఓం కూడా ఏమాత్రం తగ్గడు. ఇక ఇద్దరు కలిసి ఇంటిమేట్ అవుతారు. కాసేపటికి ఓం లేచి కూర్చుంటాడు. సో ఇక్కడ అర్థమవుతుంది ఇదంతా అతను కలగన్నాడు అని. సియోన్‌కి అట్రాక్ట్ అవ్వడం వల్ల ఇలాంటి కలలను కంటూ ఉన్నాడు. నెక్స్ట్ డే మింగ్ తన తండ్రి తప్పుగా ఆలోచిస్తున్నాడని మింగ్‌కి కోపంగా ఉంటుంది. ఓం కూడా అర్థం చేసుకుంటాడు. కానీ ఏది మాట్లాడడు. వీళ్ళిద్దరూ భోజనం చేసిన తర్వాత సియోన్ నవల రాస్తూ ఉంటుంది. అప్పుడు కింద నుండి శబ్దాలు వినిపిస్తున్నాయని కిందికి వెళ్ళి చూస్తుంది. అక్కడ ఓం ఇల్లు క్లీన్ చేస్తూ ఉంటాడు. అది చూసి సియాంగ్ ఓంని కూర్చోపెట్టి తాను ఇల్లు క్లీన్ చేస్తూ ఉంటుంది. ఇల్లు క్లీన్ చేస్తున్న సియాంగ్‌ని చూసి ఓం చొంగ కారుస్తూ ఉంటాడు. తనకి తన భార్య గుర్తు వచ్చి బాగా కంట్రోల్ చేసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అప్పుడే బయట మింగ్ ఒక అబ్బాయితో మాట్లాడుతూ ఉంటుంది. ఇప్పుడు సియాంగ్ కూడా ఆ అబ్బాయి దగ్గరికి వచ్చి ఆ అబ్బాయికి ముద్దు పెడుతూ ఉంటుంది. అంతా చూసిన తర్వాత మింగ్ అతనిలో సియాంగ్ బాయ్ ఫ్రెండ్ అని చెప్తుంది. ఓం కూడా ఇక్కడే 2 రోజులు ఉండడానికి వచ్చాడు అని చెప్తుంది. అది విన్న ఓం ఇష్టం లేకపోయినా కూడా ఒప్పుకుంటాడు. ఇక రాత్రి సియాంగ్‌తో తన బాయ్ ఫ్రెండ్ రొమాన్స్ చేస్తూ ఇద్దరు ఇంటిమేట్ అవుతూ ఉంటారు. వాళ్ళు చేసే సౌండ్స్ రూమ్ బయటికి వస్తాయి. సో ఓం చాలా ఇరిటేట్ అవుతాడు. నిద్ర కూడా పోలేకపోతాడు. సో వైన్ తాగడానికి బయటికి వెళ్తాడు. సియాంగ్ పనైపోయిన తర్వాత బయటికి వచ్చి ఓంతో మాట్లాడుతూ ఉంటుంది. కాసేపటికి లోంగ్ కూడా అక్కడికి వస్తాడు. అతనికి వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది అన్న అనుమానం కలుగుతుంది. ఇక ఓం అక్కడి నుండి లేచి నిద్రపోవడానికి వెళ్ళిపోతాడు. తర్వాత లిన్ సియాంగ్‌ని నీకు ఓంకి మధ్య ఏం నడుస్తుంది అని అడుగుతాడు. సియాంగ్ మాత్రం అలాంటిది ఏం లేదు అని పైనుండి నువ్వే నన్ను చీట్ చేస్తున్నావు అని ఆరోపిస్తుంది. అది విని లోంగ్ సియాంగ్‌ని తోసేస్తాడు. సో తన కాలు బెణుకుతుంది. పొద్దున్నే సియాంగ్ కాలికి ఓం వేడి నీళ్ళతో పట్టి వేస్తూ ఉంటాడు. అలా కాసేపటికి మింగ్ లోంగ్ సియాంగ్‌ని ఎలా ఉంది అని పలకరించి తిరగడానికి బయటికి వెళ్ళిపోతారు. ఇంకోవైపులో మింగ్‌ని టచ్ చేస్తాడు. ఇంకొంచెం కూడా హెసిటేట్ అవ్వకుండా అతనితో రొమాన్స్ చేస్తూ ఇంటిమేట్ అవుతుంది. ఇంకో సైడ్ సియాంగ్ ఇంట్లో ఎవ్వరూ లేకపోవడం వల్ల ఓంని సెడ్యూస్ చేస్తూ ఉంటుంది. ఓం కూడా తనకి టెంప్ట్ అవుతూ ఉంటాడు. కానీ ఓం సియాంగ్ తన కూతురి ఫ్రెండ్ అని గుర్తు చేసుకుంటాడు. అందుకే తనని వదిలేసి వాష్రూమ్‌లోకి వెళ్ళిపోతాడు. కానీ సియాంగ్ మాత్రం ఎలాగైనా తన ఆకలిని తీర్చుకోవాలి అని అనుకొని అదే వాష్రూమ్‌లోకి దూరుతుంది. వెళ్ళగానే తను ఓం మీద వాలిపోతుంది. కాసేపటికి మింగ్ అలాగే లోంగ్ ఇద్దరు వాళ్ళ పని పూర్తి చేసుకుని తిరిగి వస్తారు. అక్కడ వాళ్ళకి ఇంటిమేట్ అవుతూ ఉన్నప్పుడు వచ్చే సౌండ్స్ వస్తూ ఉంటాయి. సో చెక్ చేయడానికి ఆ వాష్రూమ్ దగ్గరికి వెళ్తారు. ఆలోపే సియాంగ్ స్నానం చేసినట్టుగా బయటికి వస్తుంది. ఇంకో సైడ్ ఓం అప్పుడే నిద్రలేచి వస్తున్నట్టుగా యాక్ట్ చేస్తూ బయటికి వస్తాడు. వాళ్ళిద్దరూ వాళ్ళు రావడం గమనించి అలా తప్పించుకుంటారు. తర్వాత లోన్ అందరికీ బాయ్ చెప్పి ఇంటికి వెళ్ళిపోతాడు. ఇక వాళ్ళు ముగ్గురు భోజనం చేస్తూ ఉంటారు. అప్పుడే సియాంగ్ ఓం కాలిని టచ్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అప్పుడే మీంకి వాళ్ళిద్దరి పైన డౌట్ వస్తుంది. సో తను వాష్రూమ్కి అని చెప్పి సియాంగ్ రూమ్లోకి వెళ్ళి ఆమె ల్యాప్టాప్ తీసుకొని చెక్ చేస్తుంది. అందులో సియాంగ్ ఒక అమ్మాయి తన ఫ్రెండ్ ఫాదర్తో ఫిజికల్ అవుతుంది అని రాసి ఉంటుంది. అంటే అది ఆమె సొంత స్టోరీ. ఇక మీన్ తిరిగి వచ్చేసరికి సియాంగ్ ఓంకి మసాజ్ చేస్తూ ఉంటుంది. ఇక రాత్రి మీన్ బయటికి వెళ్తున్నా అని చెప్పి ఇంట్లో నుండి బయటికి వెళ్తుంది. ఇక ఇదే ఛాన్స్ అనుకొని ఓం ఇంకా సియాంగ్ రొమాన్స్ చేయడం స్టార్ట్ చేస్తారు.
ఇక మీన్ తిరిగి వచ్చి వాళ్ళిద్దరు ఇంటిమేట్ అవ్వడం చూసేస్తుంది. అది చూసిన మీన్ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. మింగ్ని చూసి ఓంగ్ షాక్ అవుతాడు. కానీ సియోంగ్‌కి మాత్రం ఏమీ పట్టదు. ఆమె అన్నిటికి తెగించే ఇలా చేసింది. ఎందుకంటే తనకి ముందే తెలుసు మీన్‌కి అలాగే సియోంగ్ బాయ్ ఫ్రెండ్ అయిన లోంగ్‌కి ఎఫ్ఐఆర్ ఉందని. అందుకే ఆ విషయం తెలుసుకున్న సియోంగ్ రివెంజ్ తీసుకోవడానికి మీన్ ఇంటికి వచ్చింది. తన ఫాదర్‌ని సెడ్యూస్ చేసి అతనితో ఫిజికల్ అయ్యి బదులు తీర్చుకుంది. అలా ఈ సీన్‌తోని ఈ మూవీ ఇక్కడికి ఎండ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలి అంటే ఖచ్చితంగా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.